మే 9వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారి ముందు ఒక వ్యక్తి చేతులిచ్చి దండం పెట్టబోతూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? మేషరా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. రాశి వారికి ఎందుకు దండం పెట్టబోతూ ఉన్నారు? అసలు మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువ, అలానే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. వీరి తెలివితేటలతో సకాలంలో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా మారుతాయి కొన్నిసార్లు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు మొండిగా కూడా పనులను పూర్తి చేస్తూ ఉంటారు. అలానే ప్రణాళికలు వేసుకుంటారు. కొంతమంది పెద్ద వ్యక్తులను సంప్రదించే అవకాశం కూడా ఉంది, లేదా వారితో సంప్రదింపులతో తీరిక కూడా ఉండకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. పనులు మొండిగా, చాలా మొండిగా పూర్తి చేస్తారు. మీ యొక్క శ్రీమతి ధోరణి చికాకులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో కాస్త పెరిగే అవకాశమే ఉంది అని చెప్పుకోవచ్చు. సామరస్యంగా మెలగండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వివాదాలను ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. అలానే కొన్ని రకాల ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వచ్చినప్పటికీ పరోక్షమైనటువంటి మాటలకు మీరు అస్సలు లొంగకూడదు. అంటే ఎవరైనా మిమ్మల్ని పరోక్షంగా ఏదైనా అన్నా సరే మీరు వాటికి అస్సలు చెలించకూడదు. పరోక్షమైనటువంటి మాటలు ఎన్ని ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోండి. ఇలా చేస్తేనే మీకు సమస్యలు అనేవి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏ విధంగా చూసుకున్నా సరే ఈ సమయంలో అయితే గోచారం చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి అత్యంత గొప్ప రాశి వారిగా కూడా పరిగణించవచ్చు. ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రవర్తన ఉంటుంది. కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎంత కష్టం ఎదురైనా సరే అస్సలు దేనికి కూడా భయపడరు అని చెప్పుకోవచ్చు. ఎంతటి కష్టం ఎదురైనా సరే వీరు కష్టపడుతూనే ఉంటారు. అంతే తప్ప వీరు కష్టం ఉంది కదా అని ఎక్కడా కూడా మధ్యలో వదిలివేసి మాత్రం వెళ్ళరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం రక్షిస్తూ ఉంటారు. ఆపద నుండి రక్షించడంలో మాత్రం వీరు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అయితే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దూరం అయిపోతున్నాయి. అలానే మిమ్మల్ని ఎప్పుడో ఒక వ్యక్తి అంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించడం కావచ్చు, ఇక మీకున్నటువంటి
ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయి ఇక నుంచి మీరు జీవితంలో ఎదిగే అవకాశం ఉంది. అలానే మిమ్మల్ని ఎవరైతే ఇదివరకు అవమానించి ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి అవమానించి ఉన్నారో వారు ఖచ్చితంగా చేతులు జోడించి మీకు నమస్కరిస్తారు. ఈ సమయంలో ఖచ్చితంగా కూడా వారి నుండి మీరు నమస్కారాలను పొందుతారు. ఎందుకంటే వారి తప్పుని వారు ఖచ్చితంగా తెలుసుకొని అయితే వారు ఏ కారణం చేత మిమ్మల్ని అవమానించినా, ఏం చేసినా సరే ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మిమ్మల్ని ఏ విధంగా అవమానించినా సరే, ఆ అవమానాల నుండి కూడా మీరు తప్పకుండా బయటికి వస్తారు. అలానే మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఈ సమయంలో మీకు అనుకూలంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అన్నీ తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి బాధలు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అలా ప్రతీది కూడా తొలగిపోయి ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఇక మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఎవరైతే వద్దు అనుకొని చీకొట్టి వెళ్ళిపోయారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీ ముందు చేతులు జోడించి మొక్కబోతూ ఉన్నారు. మీ యొక్క పేరు, పలుకుబడి, ప్రతిష్ట ఇవన్నీ కూడా చూసి ఇక వారి తప్పుని వారు తెలుసుకుంటారు. అంటే మీరు ఒక స్థాయిలో లేనప్పుడు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీకు అంటే చాలా విషయాల్లో కూడా మీరు ఆర్థికంగా సతమతం అవుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని వదిలిపోవటం, మిమ్మల్ని మాటలతో బాధ పెట్టటం, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఖచ్చితంగా కూడా అంటే మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు చేతులు జోడించి దండం పెట్టబోతూ ఉన్నారు. ఇక ఈ విధంగా అయితే ఈ యొక్క మేషరాశి వారికి జరుగుతుంది. కష్టపడితే మాత్రం ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా మీకు ఉంటుంది. కనుక ఈ యొక్క మీరు ఏ విషయంలో ఇందులోనే కాదు అంటే మీ కష్టమే అంటే ఎందులో అయినా మీరు చేసే ప్రతి పనిలో కూడా కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. మీరు ఊహించని విధంగా ప్రతిఫలం అయితే ఉంటుంది. ఆర్థికంగా అయినా అలానే ఆరోగ్యపరంగా అయినా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. మీ ఇంట్లో కూడా మీకు చాలా సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. అంటే ఇదివరకు మీ ఇంట్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇదివరకు మీ ఇంట్లో ఏవైతే అనేక రకాల సమస్యలతో బాధపడి ఉన్నారో అవన్నీ తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా మేషరాశి వారి యొక్క జాతక రీత్యా మాత్రం వీరికి ఈ సమయం చాలా అంటే చాలా బాగుంది. ఇక మేషరాశి వారికి గ్రహచారం అనుకూలంగా ఉన్నందువల్ల వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తులకి వ్యాపారం అయితే మొదలు పెట్టవచ్చు. ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు ఇదివరకు ఉండి ఉంటే గనక అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మీ జీవితం అనేది అనుకూలంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంటుంది అని. ముఖ్యంగా ఎవరు వీరిని ఇక మేషరాశి వారికి ఈ విధంగా చేతులు జోడించి దండం పెట్టబోతూ ఉన్నారు. అయితే మేషరాశి వారికి అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. గోచారం విషయంలో కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం విషయంలో కూడా అనుకూలత ఉంది. ఇక మేషరాశి వారికి అయితే చాలా బాగుంది. ఈ వీడియోని అంటే మేషరాశి వారు చూశారు కదా, మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో ఆ వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గరికి వస్తారని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.